నా ప్రశ్న ఏంటంటే రాష్ట్ర బీజేపీ తనంతట తానుగా ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని అమిత్ షా గారు కూడా చెప్పాడు. 2019 ఆశించాడు, అందరినీ ఆశించారు, ఎంకరేజ్ చేశాడు. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు హైదరాబాద్ విలీనం తెలంగాణ విమోచన దినాన్ని వాళ్ళు నిర్వహించలేదు, కనీసం పటేల్ గారి విగ్రహానికి వెళ్ళి ఒక దండ కూడా వేయలేదు కేసీఆర్ అనేటువంటిది విమర్శ. దాని మీద మీ కామెంట్ ఏమంటారు? అంటే అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది ఆ ఇష్యూను కనుక మనం సపరేట్గా తీసి చూసినట్టయితే మేమంతా కూడా తెలంగాణ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళం. నేను బీజేపీ రాకముందు కూడా నేను సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాల పాటు నా జాబ్ను వదులుకొని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సారథ్యంలో కూడా నడిచా కొన్ని రోజులు. సో అప్పుడు కూడా టీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలనే. ఎందుకంటే మీకు తెలుసు అది హైదరాబాద్ సంస్థానం అన్నది. హైదరాబాద్ సంస్థానంగా హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించడానికి ముందుగా 3 భాగాలుగా విభజించబడ్డది. హైదరాబాద్ తీసుకెళ్లి కర్ణాటకలో కొన్ని జిల్లాలు, ఇటుపక్క మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు కలిపిన తర్వాత మిగిలిన భాగాన్ని తీసుకొచ్చి కదా వీళ్ళు ఆంధ్రాలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి, దానికి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాయి. సో ఈ తెలంగాణ నిజాం స్టేట్లో 2 ప్రాంతాల లోపల సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించినప్పుడు వై నాట్ హియర్ ఆల్సో అనేటువంటి ఒక సుదీర్ఘకాలంగా డిమాండ్. అది అన్ని పార్టీలతో పాటు టీఆర్ఎస్ బుధానికి ఎత్తుకుంది. మా అందరికంటే అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన, కాంగ్రెస్ను దుయ్యపట్టాడు ఆయన కేసీఆర్ గారు. కానీ అసలు బుద్ధుందా మీకు సిగ్గుందా అనేటువంటి లెవెల్లో స్పీచ్లు ఇచ్చాడు. అప్పుడు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడానికి ప్రజల హక్కు అన్నాడు. అట్లాంటి వాడు సైలెంట్ కావడం అనేది సహజంగానే ఎంఐఎం వాళ్ళు అంటారా? అంతే కదా. మరి ఈరోజు ఎంఐఎంతో ఉన్న పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసం అప్పుడు ఆయన హైదరాబాద్ అంతకుముందు వచ్చేటువంటి ఎలక్షన్స్ను, మొన్న జరిగిపోయినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ముస్లిమ్స్ నిష్పత్తి కూడా ఇక్కడ దాదాపుగా మనకు ఓవరాల్గా 16-17% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కామ్ అయిపోయాడు ఆ విషయంలో. ఈ విలీనమో విమోచనమో ఇప్పుడు ఆ ఇష్యూ పైకి లేవనెత్తితే అనవసరంగా పర్టికులర్ సెక్షన్, మైనారిటీ సెక్షన్ సెంటిమెంట్ దెబ్బతింటాయనే ఆలోచనతో నిజామును పోగడం మొదలుపెట్టాడు. అసలు తినడం మానేశాడు టోటల్గా. అందువల్ల ఒక గందరగోళం ఉందంటారా టీఆర్ఎస్? డెఫినెట్గా టీఆర్ఎస్ ఎందుకు లేదు, చాలా సింపుల్గా చూడండి. ఒక పక్క మీరు ఎంఐఎం లబ్ధి కోసం ఆర్ ఎంఐఎంతో ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం మీరు ఈ అంశాన్ని ఎత్తకుండా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయిన మీరు, గతంలో దాని గురించి అఫీషియల్గా డిమాండ్ చేసిన మీరు సైలెంట్ అయి ఊరుకుంటే పర్వాలేదు, టోటల్గా పార్టీ స్టాండ్ మార్చుకుందని ప్రకటించినా బాగుండేది. అట్లానే మీరు సెప్టెంబర్ 17 గురించి మాట్లాడట్లేదా? లేదు. వాడు ఖచ్చితంగా నారాయణ నరసింహారెడ్డి పోతాడు, టీఆర్ఎస్ ఆఫీసులో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాడు, మంచి స్పీచ్ ఒకటి ఇస్తాడు సెప్టెంబర్ 17 త్యాగాల గురించి, సీఎం మాట్లాడాడు. ఇది వైరుధ్యమే కదా, అంటే గందరగోళమే కదా. ఈ గందరగోళం అంటే వాళ్ళు ఎంఐఎంతో మేము సెయిల్ అవ్వాలా లేకపోతే బీజేపీతో సెయిల్ అవ్వాలా అనేటువంటి గందరగోళం కూడా ఉన్నట్టుంది. కేసీఆర్ అనేవాడు ఎప్పుడు కూడా ఏ విషయంలో గందరగోళపడాడు. ఆయన చాలా ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం, ఆయన ఎలక్టోరల్ బెనిఫిట్స్ కోసం చాలా క్లియర్ కట్ మైండ్తో, క్లియర్ స్ట్రాటజీతో ఉంటాడు. అద్భుతమైన వ్యూహకర్త. ఆయనకున్న అపారమైనటువంటి నాలెడ్జ్ గురించి మనం ఎవరూ శంకించడానికి అనుమానం లేదు, అవసరం లేదు. ఆయన ఆ పర్టికులర్ పద్ధతిలో ఆ రోజు కనుక రేపు పొద్దున ఎలక్షన్ ఉందంటే ఒక స్టాండ్ ఉంటుంది, ఎలక్షన్ అయిపోయినాక ఇంకో స్టాండ్ ఉంటుంది. నిన్న ఆయనతో కలిసి నేను సేలే అనే పాపం ఏమనుకుంటాడో మా మిత్రుడని కూడా అనుకోడు. ఆయన నిస్సంకోచంగా ముందు రోజు వదిలేస్తాడని. గతంలో ఎగ్జాంపుల్ దట్స్ ఇట్. మీకు గతంలో ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆయనతో ఉన్న సందర్భంలో, నేను ఉన్న సందర్భంలోనే ముందు రోజు టీడీపీతో అలయన్స్, మీరున్నారు అప్పుడు, టీడీపీతో అలయన్స్ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి 2009 ఎలక్షన్స్లో అలయన్స్ అసలు మహాకూటమి ఆవిర్భావం జరిగినప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ అలయన్స్లో ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్తో ఉన్నారు ప్రీవియస్ ఎలక్షన్స్లో 2004లో. 2009కి వచ్చిన టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు ఆయన. అసలు ఆ రోజు టీడీపీని విసిరి పారేశాడు. వెంటనే ఎప్పుడైతే తెలంగాణకు వాళ్ళు లెటర్ ఇచ్చాడు పర్వాలేదని అడ్జస్ట్ చేసి అందరినీ దానికి ప్రిపేర్ చేసి అలయన్స్ పెట్టుకున్నాడు. అట్లా అని ఎలక్షన్స్ కౌంటింగ్ ఎల్లుండి ఉందనంగా లూధియానా పోయి బీజేపీతో పాటు స్పీచెస్ ఇచ్చాడు అద్వానీతో పాటు. సో హీ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ఎన్డీఏ వస్తుంది కేంద్రంలో అధికారంలోకి, తెలంగాణ మనకు దానివల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, కాంగ్రెస్ వల్ల రాదనుకున్నాడు, పోయి ఎన్డీఏ జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చాడు అక్కడ. అట్లాంటి స్ట్రాటజిస్ట్ అతను. అంటే తనకున్నటువంటి ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉంటుంది, ఆ కార్యాచరణ దానికి అనుగుణంగా ఉంటుంది. ఈరోజు ఈ పందా తీసుకునేవాడు రేపు పొద్దున దానికే కట్టుబడి ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఈజ్ అ ప్యూర్ పొలిటీషియన్ ఆయన. సో అందువల్ల ఈరోజు ఇప్పుడు నేనేమంటానంటే ఎంఐఎం కోసం గతంలో ఎలక్షన్ స్ట్రాటజీ ఆయన అనుసరించాడు, అదే స్ట్రాటజీతో రేపు పొద్దున 2019లో ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు అంటున్నాను నేను. కాబట్టి బీజేపీతో మీరు అలయన్స్ రూల్ అవుట్ చేయలేరంటున్నాను. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.